ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 11వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన ఎజ్రా జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎజ్రా ఏమండి, ఈ ఎజ్రా అనే పదం హెబ్రీ భాషకు సంబంధించింది. దీని అర్థము హెల్ప్ లేదా హెల్పర్, అంటే సహాయము లేదా సహాయకుడు అనే అర్థం ఇస్తుందండి. వాస్తవానికి ఆదిమ హెబ్రీ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే ఎజ్రా మరియు నెహెమ్యా ఈ రెండు పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా ఉంటుందండి. దాన్నే ఎజ్రా అని పిలిచారు. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని హెబ్రీ భాషలో ఆదిమ హెబ్రీ బైబిల్లో రాయబడినటువంటి ఆ యొక్క మాటలను గ్రీక్ భాషలోనికి వారు తర్జుమా చేసిన తర్వాత ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారండి. మొదటిది ఎజ్రా 1, రెండవది ఎజ్రా 2. ఎలాగైతే మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ ఏ రకంగా అయితే ఉందో అలాగే ఫస్ట్ ఎజ్రా, సెకండ్ ఎజ్రా అని చెప్పి వారు రాయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకివి 2 సెపరేట్ బుక్స్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. అవి ఒకటి ఎజ్రా గ్రంథము, ఇంకొకటి నెహెమ్యా గ్రంథం అండి. సో ఈ యొక్క ఎజ్రా అనేటువంటి పదానికి అర్థం ఏంటండి? హెల్ప్ లేదా హెల్పర్. అదేవిధంగా నెహెమ్యా అనే పదానికి అర్థం కంఫర్ట్, అంటే ఆదరణ అని అర్థం అండి. ఈ ఎజ్రా గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే భక్తుడైన ఎజ్రాయే ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇందులో మొదటి నుంచి 6 అధ్యాయాల వరకు కూడా ఈయన థర్డ్ పర్సన్గా రాశారండి. ఆ తర్వాత 7 to 10 అంటే 7 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా ఫస్ట్ పర్సన్గా ఈయన రాశారు. థర్డ్ పర్సన్గా ఏంటండి, ఫస్ట్ పర్సన్గా ఏంటి అని అనుకుంటున్నారా? థర్డ్ పర్సన్గా అంటే ఏంటంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలను, సంభాషణలను మూడవ వ్యక్తిగా దాన్ని రాయడాన్ని నేను థర్డ్ పర్సన్ అని చెప్పానండి. అంటే 1 to 6 చాప్టర్స్లో ఈ భక్తుడైనటువంటి ఎజ్రా మనకు కనిపించడు. కానీ ఆ తర్వాత అంటే 7 to 10 చాప్టర్స్లో ఈయన ఫస్ట్ పర్సన్గా రాశాడు. అంటే అప్పుడు జరిగినటువంటి సందర్భాల్లో, సంఘటనలో ఈయన ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడొచ్చండి. సో ఈ విధంగా ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో 1 to 6 చాప్టర్స్, అలాగే 7 to 10 చాప్టర్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఇందులో ముందుగా ఈ యొక్క ఎజ్రా గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే క్రీస్తు పూర్వం 450 నుంచి 410 ఆ యొక్క సంవత్సరాల కాలంలో రాయబడినట్లుగా మరి చరిత్రలో ఉందండి. ఎందుకు ఈ యొక్క ఎజ్రా గ్రంథం రాశారు? అసలు ఈ యొక్క గ్రంథంలో ఏముంది, వేటిని గురించి రాయబడింది అని అంటే ఇజ్రాయేలీయులు బబులోన్ నుంచి వారు తిరిగి యెరూషలేమునికి వచ్చిన తర్వాత వారు ఏ రకంగా వచ్చారు, ఏ రకంగా సెటిల్ అయ్యారు అనే విషయాల గురించి, ఆ తర్వాత మరలా తిరిగి దేవుని మందిరాన్ని వారు ఏ రకంగా కట్టడం ప్రారంభించారు, ఆ తర్వాత కొంతమంది శత్రువులు ఏ విధంగా ఆ యొక్క మందిర నిర్మాణాన్ని ఆటంకపరిచారు, వాటిని అధిగమించి వీరు దేవుని మందిరాన్ని ఏ రకంగా కట్టగలిగారు, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన మందిరాలను, అంటే భక్తుడైన ఎజ్రా ద్వారా దేవుడైన యెహోవా తన ప్రజల హృదయంలో ఆత్మ సంబంధమైన ఆలయాలను ఆయన ఏ రకంగా నిర్మించాడు అనే విషయాలన్నింటినీ కూడా ఈ గ్రంథంలో మనం చూడగలుగుతామండి. ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి విషయం మనం ధ్యానించుకునే ముందుగా మనం ఒక వాక్యం చదువుకోవాలండి. అదేంటంటే 2వ దినవృత్తాంతం గ్రంథము 36వ అధ్యాయము 23వ వాక్యం. అంటే ఈ పుస్తకంలో ఈ యొక్క 36వ అధ్యాయంలో లాస్ట్ వచనం అండి. అంటే 23వ వచనం మనం చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. ఈ మాటల్లో 2వ దినవృత్తాంతం గ్రంథము 36వ అధ్యాయము ఆఖరి వచనం, అంటే 23వ వచనంలో ఈ మాట రాయబడిందండి. దీనికి కొనసాగింపుగా మనం నెక్స్ట్ బుక్ను చూస్తాం, అదే ఎజ్రా. ఈ మాటను మనం ఎజ్రా యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతామండి. ఎక్కడ అనంటే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను,
వారి దేవుడు వారికి తోడయుండునుగాక. ఈ విధంగా ఈ యొక్క గ్రంథము, ఈ యొక్క ఎజ్రా గ్రంథము ప్రారంభించబడిందండి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే రాజు అయినటువంటి కోరేషు, దేనికి రాజు అండి అని అంటే పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు దేవుని ఆజ్ఞను బట్టి ఇజ్రాయేలీలను యెరూషలేము దగ్గరికి, వారి దేశానికి వెళ్ళమని చెప్పి ఆయన చెప్తాడు. దేవుని ద్వారా బోధింపబడిన వాడే చెప్తాడండి. మరి ఆ యొక్క ప్రజలను నడిపించడానికి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే ఈ యొక్క జెరుబ్బాబేలు అనే ఆయన ఎన్నుకున్నాడండి. ఎవరండి? రాజు అయినటువంటి కోరేషు జెరుబ్బాబేలుని ఎన్నుకొని, జెరుబ్బాబేలు, నీ ప్రజలను, ఎవరైతే నీతో వస్తాను ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ నీ యొక్క దేశానికి, యెరూషలేము పట్టణానికి నువ్వు తీసుకెళ్ళు, అక్కడ మీ దేవునికి మందిరాన్ని కట్టించు అని చెప్పి ఆయన చెప్తాడు. ఎందుకండి జెరుబ్బాబేలుని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. అదేంటంటే ఇజ్రాయేలీలు బబులోను చేతుల్లోనికి వెళ్ళక మునుపు, అంటే ఇజ్రాయేలు రాజ్యం ఉన్నప్పుడు అది బబులోనుచే చెరగొనకబడక మునుపు దానికి రాజు అయినటువంటి యెహోయాకీను ఇజ్రాయేల్కి రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ యొక్క రాజ్యం అంతా కూడా ఆయన రాజుగా ఉన్నప్పుడు బబులోనులోకి వీరు చెరగొనబడ్డారండి. ఈ యెహోయాకీను యొక్క మనవడే జెరుబ్బాబేలు. ఒకవేళ ఇజ్రాయేలీలు వారి దేశంలోనే ఉండుంటే ఈయనే రాజుగా ఉండేవాడు అనమాట. సో ఆ కారణం చేత రాజు అయినటువంటి కోరేషు జెరుబ్బాబేలుని ఎన్నుకొని, ఇదిగో నీ ప్రజలను నీ దేశానికి నడిపించుకో అని చెప్పి ఆయన చెప్తాడు. సో ఇంతకీ ఎంతమంది వెళ్ళారు? ఇజ్రాయేలు సమస్త సమూహము వెళ్ళిపోయారా అంటే అందరూ వెళ్ళలేదండి. కేవలం కొంతమంది మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలీలు చాలామంది బబులోను దేశంలో వారు సెటిల్ అయిపోయారండి. అక్కడ బాగా వారి యొక్క నివాసాలు ఏర్పాటు చేసేసుకుని అక్కడే చాలామంది సెటిల్ అయిపోయారు. కానీ కొంతమంది దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, ఆ యొక్క తమ దేశంలోనికి వెళ్ళాలనుకున్న వారు మాత్రమే, కొంతమంది మాత్రమే వెళ్ళారండి. ఆ మాట మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 64, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 64వ వచనమండి. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను, అంటే 42,360 పీపుల్. వీరు మాత్రమే ఆ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ లేదా యెరూషలేం ప్రాంతానికి వారు వెళ్ళారండి. వీరితో పాటు ఆ తర్వాత వచ్చి మనం చూసినట్లయితే వీరు దాసురాండ్రు కూడా వారితో పాటు వెళ్ళారు. వీరుగాక వీరి దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకురాండ్రును 200 మంది ఉండిరి. సో ఈ టోటల్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 42,360 ప్లస్ 7,337 ప్లస్ 200, ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే 49,897 మంది, అంటే సుమారుగా 50,000 మంది ఆనాడు జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో బబులోను దేశం నుండి వారి యొక్క దేశానికి వారు వెళ్ళడం జరిగిందండి. అలా అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ గ్రంథం మనం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో ఈ యొక్క ఇజ్రాయేలీలు వారి యొక్క ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. ఈ సమాచారం అంతా కూడా మొదటి నుంచి 6 అధ్యాయాల్లో ఉంది. ఆ తర్వాత భక్తుడైనటువంటి ఎజ్రా నాయకత్వం ద్వారా సుమారు 1754 మంది బబులోను దేశం నుండి ఇజ్రాయేలు దేశానికి వారు వెళ్ళారు. ఈ మాటలను మనం 7 నుండి 10 అధ్యాయాల్లో మనం చూడగలుగుతామండి. ఇక్కడ మనకు సందేహం రావచ్చు. అదేంటంటే ఏమంటే జెరుబ్బాబేలు వెళ్ళిన వెంటనే ఎజ్రా కూడా బయలుదేరాడా వెనకాలే అని అంటే కాదు. జెరుబ్బాబేలు బయలుదేరిన కాలానికి ఎజ్రా బయలుదేరిన కాలానికి మధ్య డిఫరెన్స్ 80 సంవత్సరాలండి. ఎంతండి? 80 సంవత్సరాలు. అంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో ఈ యొక్క సుమారు 50,000 మంది ఎవరైతే వెళ్ళారో వారు వెళ్ళిన 80 సంవత్సరాలకు ఎజ్రా ఈ యొక్క 1754 మందితో ఆయన యెరూషలేం పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా నెహెమ్యా భక్తుడు, అంటే ఎజ్రా భక్తునికి నెహెమ్యా భక్తునికి డిఫరెన్స్ ఎంత అంటే 13 సంవత్సరాలండి. ఎజ్రా వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాలకి నెహెమ్యా నాయకత్వంలో అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక యెరూషలేము చుట్టూ ఆయన గోడ కట్టించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. వెళ్ళినటువంటి ఈ ముగ్గురు కూడా ఒక పర్టిక్యులర్ మిషన్, అంటే ఒక సెపరేట్ మిషన్ నిమిత్తం వారు వెళ్ళారు.
మొదటిగా జెరుబ్బాబెలు తన యొక్క ప్రజలతో పాటు ఆ యొక్క యెరూషలేం పట్టణానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే దేవుని మందిరం నిర్మించడం కోసం ఆయన వెళ్ళాడండి. ఆ తర్వాత ఎజ్రా ఎందుకు వెళ్ళాడు అని అంటే ఆనాడు వారు ఆలయం కట్టగలిగారు, కానీ మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క దేవతలకి, ఆ యొక్క విగ్రహాలకి పూజించడం అంటే ఎంత మాత్రం కూడా దేవుని వాక్యానికి లోబడకుండా వారు అతిక్రమించి వారు జీవిస్తున్నారనమాట. ఆ కారణం చేత దేవుడు ఎజ్రాని అక్కడికి పంపించాడు. ఈ ఎజ్రా దైవానుసారమైనటువంటి జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని వారికి బోధించడానికి ఆయన వెళ్ళారు. ఆ తర్వాత అంటే ఆఫ్టర్ 13 years నెహెమ్యా భక్తుడు యెరూషలేము చుట్టూ ఒక పెద్ద గోడ కట్టించడానికి ఆయన వెళ్ళాడు. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే దేవుని మందిరం యొక్క పునాది వేయుట. ఈ యొక్క జెరుబ్బాబెలు ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేం వెళ్ళాడో అక్కడ దేవుని మందిరానికి ఆయన పునాది వేశాడండి. ఈ పునాది వేసినప్పుడు అక్కడ there are 2 types of people. ఒకరు పాత మందిరమును చూసిన ప్రజలు కొంతమంది, ఆ పాత మందిరాన్ని చూడని వారు కొంతమంది. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11, 12 మరియు 13 వచనాలు. వీరు వంతు చెప్పున కూడి యెహోవా దయాళుడు ఇజ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోని, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేస్తున్నందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఏమంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అంతకు మునుపు సొలొమోను కట్టించిన ఆలయాన్ని చూసిన వారు కొంతమంది ఉన్నారు. అంతకు మునుపు కట్టబడినటువంటి ఆలయాన్ని చూడని వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది దుఃఖిస్తున్నారు, కొంతమంది సంతోషిస్తున్నారు. ఇలాగా వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు చదువుకున్నానండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ రీతిగా దేవుని మందిరాన్ని వారు పునాది వేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అన్యులు వారందరూ ఏం చేశారంటే వీళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మేము కూడా మీతో పాటు ఆలయాన్ని నిర్మిస్తాం, మేము కూడా ఉంటాం, మేము కూడా ఆరాధిస్తామంటే వీళ్ళు అంటారు, లేదు లేదు మీరు రాకూడదు, ఈ ఆలయాన్ని మేమే నిర్మించాలి అని చెప్పి వారు చెప్తారండి. ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క అన్యులు ఏం చేస్తారంటే ఒప్పుకోలేదని చెప్పి వీళ్ళని గురించి బ్యాడ్గా చక్రవర్తికి వాళ్ళు లేఖలు రాస్తారనమాట. ఆ కారణం చేత కొంతకాలం పాటు ఆ యొక్క మందిర నిర్మాణం ఆగిపోతుందండి. ఆ తర్వాత కొంతమంది భక్తుల ప్రోత్సాహం ద్వారా, హగ్గయి భక్తుని యొక్క ప్రోత్సాహం ద్వారా, ఎంకరేజ్మెంట్ ద్వారా వీరు మరలా ఆ యొక్క మందిరమును నిర్మించడం, వాళ్ళు ఆ యొక్క పని అంతటిని కూడా వాళ్ళు ముగిస్తారండి. వీటన్నిటిని కూడా మనం ఎజ్రా గ్రంథము 1 నుంచి 6 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. ఆ తర్వాత ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం నుంచి కూడా మనం భక్తుడైనటువంటి ఎజ్రాని మనం చూస్తామండి. ఆ మాట మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. ఏమండి, ఎప్పుడైతే ఈ యొక్క 7వ అధ్యాయం మనం చూసామో ఇక్కడి నుంచి కూడా భక్తుడైన ఎజ్రా మనకు కనిపిస్తాడండి. ఈయన ఎలాంటి వాడు, ఈయన ఎందులో ప్రాముఖ్యత కలిగిన వాడు, ఇవన్నిటి కూడా మనం చదువుకుందాం. అదే 7వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ఈ యొక్క భక్తుడైనటువంటి ఎజ్రా మోషే యొక్క ధర్మశాస్త్రమందు మరి గొప్ప ప్రవీణత కలిగిన శాస్త్రిగా, అంతేకాదు ఈయన ఏ మనవి చేసినా రాజు నో అనకుండా అన్నిటికీ కూడా మరి ఒప్పుకునే విధంగా ఈయన ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. అలాంటి ఈ ఎజ్రా రాజుని ఒక విషయం అడగడంలో మాత్రం ఆయన చాలా సందేహించాడండి. చాలా ఆయన సిగ్గుపడినట్లుగా బైబిల్లో ఉంది. ఆ సంఘటన అంటే మనం చదువుకుందామండి.
ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. ఏమండి, ఈ భక్తుడైన ఎజ్రా బబులోను దేశం నుండి ఈ యొక్క యెరూషలేం పట్టణానికి ఆయన వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయనతో పాటు సుమారు 1754 మంది వాడు ఆయనతో పాటు వెళ్తున్నారు. దాంతోపాటు ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు, ప్రజలు ఇచ్చినటువంటి వెండి, బంగారము, ధనము అంతటిని కూడా ఆయన సమకూర్చుకొని ఆ యొక్క యెరూషలేం పట్టణానికి ఆయన వెళ్తున్నాడండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బబులోనికి ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి లేదా యెరూషలేం పట్టణానికి మధ్య కొంతమంది బందిపోటు దొంగల బెడద ఉందండి. కొంతమంది దొంగలు మధ్యలో ప్రయాణం చేసే వారి మీద దాడి చేసి వారిని ఒక్కోసారి చంపి వారి దగ్గర నుంచి ఆ యొక్క బంగారాన్ని, ధనం అంతటిని కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. ఈ విషయం మీదే భక్తుడైన ఎజ్రా రాజుని సెక్యూరిటీ కోసం కొంతమంది కాల్బలమును రౌతులను అడగాలనుకున్నాడు. కానీ అంతకుముందు ఏం చెప్పాడంటే, అయ్యా మా దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్రయించే వారికి ఆయనే కేడెముగా ఉంటాడు, ఆయనే రక్షణగా ఉంటాడని చెప్పాడు. అలా చెప్పిన నేను మరలా రాజుని ప్రొటెక్షన్ అడగాలి అని ఎలా అడగగలనని చెప్పి ఆయన సిగ్గుపడ్డట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తామండి. మరి ఆయన రాజుని ఎలాంటి ప్రొటెక్షన్ అడగలేదు, ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ఆ ప్రార్థన ద్వారా సురక్షితముగా బబులోను ప్రాంతం నుండి యెరూషలేం పట్టణానికి ఆయన వెళ్ళినట్లుగా మనం ఆ తర్వాత మనం బైబిల్లో చూస్తాం. ఆ మాట మనం చదువుకుందామండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి యెరూషలేం పట్టణానికి ఆయన వచ్చేసారండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన చూసినటువంటి ఆ సందర్భాలను, ఆ సంఘటనలు బట్టి ఆయన బహుగా దుఃఖించాడు, చాలా దుఃఖపడ్డాడండి. ఎందుకంటే అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇజ్రాయేలీలు, ఆ యొక్క యూదులు కానీ లేవీయులు కానీ ఈ యొక్క ఇజ్రాయేలు గోత్రపు వారు చుట్టుపక్కల నివసిస్తున్న అన్యుల స్త్రీలను వివాహం చేసుకుని వారు ఉన్నట్లుగా ఆయన చూశాడండి. సింపుల్గా చెప్పాలంటే భర్త ఏమంటున్నాడంటే యెహోవాయే నా దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, భార్య ఏం చేస్తుందంటే విగ్రహాలను పూజిస్తుంది. అలాంటి సంఘటనలు చూసి ఈయన బహుగా దుఃఖించాడండి. బహుగా దుఃఖించి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తే మనం బైబిల్లో చదువుకుందామండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది అని చెప్పి అక్కడ ఇజ్రాయేలీల పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, మరి ఆకాశం వైపు మా యొక్క ముఖములు వెత్తి ప్రార్థించేసే ధైర్యం కూడా నాకు రావట్లేదు నాయన, సిగ్గుపడుతున్నాను ప్రభువా అని చెప్పి మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆ అధ్యాయం అంతట్లోనూ కూడా 9వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడండి దేవుడికి. ఆ యొక్క ముగింపు ప్రార్థన మనం చూద్దాం. 15వ వచనంలో, యెహోవా ఇజ్రాయేలు దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. అయ్యా, మా అపరాధాలకి మా శేషం కూడా ఉండకూడదు, మేము పూర్తిగా నాశనం అయిపోవాలి. ఈ రీతిగా కనీసం మేము ఉన్నామంటే దానికి కారణము కేవలం మీ కృప మాత్రమే నాయన అని చెప్పి దేవునికి ఆయన ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ చేసిన పని ఏంటంటే లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఏం చేశారు? ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ లిస్ట్ ఏంటంటే
ఇజ్రాయేలీల గోత్రపుల వారు ఎవరెవరు అన్యుల్ని వివాహం చేసుకున్నారు, ఏ ఏ పురుషులు ఏ ఏ అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, లేదా ఏ ఏ ఇజ్రాయేలు స్త్రీలు ఏ ఏ అన్య పురుషులను వివాహం చేసుకున్నారు, ఆ లిస్ట్ అంతటిని ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత వారిని సెపరేట్ చేసినట్లుగా మనం బైబిల్లో 10వ అధ్యాయం మొత్తట్లో మనం చూస్తామండి. కాబట్టి భక్తుడైన ఎజ్రా దేవునికి ఏ విధంగా లోబడ్డాడో మనము కూడా అదే విధంగా దేవునికి లోబడదాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.